మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనాలండి. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 5, 6 వచనాలను మీరు చూసినట్లయితే అక్కడ అరూహ వృక్షము అనే ఒక వృక్షం గురించి రాయబడ్డం మనం గమనించగలుగుతాం. ఈ అరూహ వృక్షమునకు ఒక ప్రత్యేకత ఉంది, ఒక విశిష్టత ఉంది. ఇది ఎడారిలో పెరిగే ఒక వృక్షము. 110 డిగ్రీ సెంటిగ్రేడ్స్ ఉన్న ఆ యొక్క ఉష్ణోగ్రతలో కూడా సర్వైవ్ అవుతుందంట ఈ యొక్క వృక్షం. గమనించండి, ఎడారి ఎటువంటి అనుకూలమైన పరిస్థితులు ఇవ్వదు. అయితే అటువంటి పరిస్థితుల్లో కూడా ఈ అరూహ వృక్షం అనేది ఎదగడం మనం చూస్తూ ఉంటాం. నీటి వనరులు లేని ఒక స్థలము, ఆల్కలైన్ సాయిల్ అంటే ఉప్పు సాంద్రత ఎక్కువ కలిగిన ఒక మట్టి, అటువంటి స్థలములో ఈ యొక్క వృక్షం అనేది ఎదుగుతుంది. అయితే ఇది చూసేందుకంట చాలా పచ్చగా ఉంటుందంట. ఒక 8 ఫీట్ వరకు కూడా ఇది ఎదుగుతుంది. ఒక పొదలాగా ఉంటుంది, పండ్లు ఉంటాయి, చాలా గ్రీన్గా ఉంటుంది. ఒక యాత్రికునికి, ఈ ఎడారిలో ప్రయాణం చేస్తున్న ఒక వ్యక్తికి ఆ యొక్క చెట్టును చూడగానే ఆదరణ కలిగే విధంగా ఈ యొక్క వృక్షం ఉంటుంది. అయితే ఎప్పుడైతే ఆ యొక్క యాత్రికుడు ఆహా, ఇంత ఎండలో, ఇంత ఉష్ణోగ్రతలో తినేందుకు నాకు ఒక పండు కలిగిన ఒక వృక్షాన్ని దేవుడిచ్చాడు అని చెప్పి ఆనందించి వెళ్ళి ఆ యొక్క పండును తీసుకొని అలా ఓపెన్ చేస్తేనంట అది బెలూన్ పాప్ అయినట్టు టప్ అని ఒక శబ్దముతో లోపల నుంచి ఒక ఎండు గాలి అనేది వస్తుందంట, వేడి గాలి అనేది వస్తుందంట, దుమ్ము వస్తుందంట. ఇక లోపలంటూ ఏది ఉండదు, ఎంప్టీగా ఉంటుంది. పాలు లాంటి తెల్లనిగా ఒక ఒక రసం అనేది ఉంటుందంట. అయితే అరే ఇది వేస్ట్, ఇది ఇంకా ఏదో అనుకున్నాను కానీ ఇది అలా లేదు, తినేందుకు ఇది సరైనది కాదు అని చెప్పేసేసి దాన్ని అక్కడ పడేసేసేసి సోప్తో కడుక్కున్నా కానీ ఆ యొక్క స్టిక్కీగా ఉండే జ్యూస్ అనేది సోప్ రెసిస్టెంట్ అంట. అంతే, అది అతక్కబోతుంది కానీ దానివల్ల ప్రయోజనం ఉండదు. అదే చేత్తో, ఆ యొక్క పండును పట్టుకున్న చేత్తో కానీ కంటిని పట్టుకుంటే ఏమవుతుంది, పర్మనెంట్గా వాళ్ళకి బ్లైండ్నెస్ అనేది వస్తుందంట. అంటే వాళ్ళు గ్రుడ్డివారు అయిపోతారు. ఆ యొక్క వేడి గాలి వచ్చింది కదా ఆ పండులో నుంచి, ఆ గాలిని పీల్చినట్లయితే అది కార్డియాక్ ఫెటల్ అంటే గుండెకి చాలా ఇబ్బంది, డైజెస్టివ్ ఇష్యూస్ కూడా చాలా వస్తాయి అని చెప్పి ఎంతోమంది శాస్త్రవేత్తలు కూడా చెప్తూ ఉన్నారండి. నీటి కాలువలు యోరన నాటబడిన చెట్టు ఏ రీతిగా ఉంటుందని కీర్తనలు 1 గ్రంథంలో మనం చూసి ఉన్నాం. ఏ కాలమైనా కానీ తన ఆకు వాడదు, ఫలమిస్తుంది. ఆ నీటి కాలువలు అనంటే వాక్యపు యోరన నాటబడిన వ్యక్తి ఎటువంటి కాలమైనా కానీ, ఎటువంటి ఎడారి కాలమైనా కానీ, ఎటువంటి వర్షాకాలమైనా కానీ, ఎటువంటి తుఫానులు అయినా కానీ సర్వైవ్ అవుతాడు. అంత మాత్రమే కాదు, ఫలిస్తాడు అతను. అయితే ఈ ఎడారిలో అరూహ వృక్షములా మనం ఒకవేళ ఉన్నామా, ఒక మార్గం గమనించండి. ఈ అరూహ వృక్షము చూసేందుకు ఆదరణ కలిగించే వృక్షము, చూసేందుకు చాలా హెల్దీగా కనిపించే వృక్షము, చాలా పచ్చగా ఉంటుంది, పండ్లు కలిగి ఉంటుంది. చూసిన ప్రతి వ్యక్తి కూడా వచ్చే మొదటి ఆలోచన ఇంత ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఇది సర్వైవ్ అవుతున్నది అని. అయితే అది తనే సొంత టాలెంట్ మీద ఆధారపడుతుందండి. వాక్యం చెప్తుంది, ఎవరైతే తమ శక్తి మీదను ఇతరుల మీదను ఆధారపడతారో వాళ్ళు అరూహ వృక్షము లాంటి వారు అని చెప్పి. దీని నీటి వనరులు ఏమీ లేకపోయినా కానీ డీప్ రూట్ సిస్టమ్ ఉండడం వల్ల ఇది నీటిని తీసుకోగలుగుతుంది. తన యొక్క ఆకులకి ఉప్పుని ఎక్స్క్రీట్ చేసే, అంటే చిన్న చిన్న ఉప్పు క్రిస్టల్స్ని ఏం చేస్తుంది, ఆ యొక్క ఆకులు అనేటివి ప్రొడ్యూస్ చేస్తాయంట. సాయంత్రం సమయంలో, రాత్రి సమయంలో ఉప్పు ఏం చేస్తుంది, తేమను పీల్చుకుంటుంది. దాన్ని బట్టి అది బ్రతుకుతుంది. కానీ బ్రతికి ఏం ప్రయోజనం? పేరుకు మాత్రమే బ్రతికి ఉంది, కానీ దాని వలన ఎవరికి ప్రయోజనం? దేవునికి ప్రయోజనం లేదు, మనుష్యులకి ప్రయోజనం లేదు. తను ఉన్నాను అని చెప్పుకోవడం బట్టి ఏం ప్రయోజనం చెప్పండి? ఈ రీతిగా క్రైస్తవులు ఎంతో మంది ఇది నాన్న పేరుకు మాత్రమే క్రైస్తవులుగా ఉంటూ ఉన్నారు, పేరుకు మాత్రమే యేసును వెంబడించే వారిగా ఉంటున్నారు. నీటి వనరుల దగ్గర తమ యొక్క నివాసాన్ని ఏర్పరచుకోవడం లేదు. ఉప్పు సాంద్రత కలిగిన ఆ యొక్క మట్టిని వాళ్ళు ఆశపడుతూ ఉన్నారు. ఈ లోకాన్ని ఆశపడుతూ ఉన్నారు. లోకపు యోరన నాటబడేందుకు ఇష్టపడుతూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యాన్ని వాళ్ళు ఇష్టపడడం లేదండి.
ఉప్పు ఎక్కువగా ఉన్న ఆ యొక్క మట్టి ఏం చేస్తుంది, కావాల్సిన పోషకాలన్నీ ఆ యొక్క వేర్లు తీసుకోకుండా బ్లాక్ చేస్తుంది. ఆ రీతిగా ఈ లోకములో ఉంటూ ఈ లోకములో ఉన్న వాటిలన్నింటినీ మనం కలిగి ఉన్నట్లయితే దేవుని యొక్క వాక్యాన్ని మనం తీసుకునేందుకు ఎటువంటి సహాయం కూడా మనకి ఉండదు. వాక్యం వింటూ ఉంటాం, వాక్యం చదువుతూ ఉంటాం, కానీ ఆ వాక్యము మన జీవితంలో ఉండదు. ఆ వాక్యానుసార ప్రవర్తన మన జీవితంలో మనం కలిగి ఉండడం లేదు. ఎందుకు అనంటే మనం చేసుకుంటున్న ఎన్విరాన్మెంట్ ఏంటి, దేవుని యొక్క వాక్యము లేని ఎన్విరాన్మెంట్. నీటి యోన నాటబడేందుకు ఇష్టం లేదు. ఎడారిలో ఉప్పు సాంద్రత కలిగిన ప్రాంతములో అటువంటి ప్రదేశాల్లో ఉండేందుకే ఇష్టపడుతూ ఉన్నామండి. దానివల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. ఇది నీ సొంత శక్తి మీద నువ్వు ఆధారపడుతూ ఉన్నావా, ఇతరుల మీద ఆధారపడుతూ ఉన్నావా? యెహోవా మీద ఆధారపడిన వారిని ఆయన పూర్ణ శాంతి గలవానిగా చేస్తానని వాక్యం చెప్తూ ఉన్నది కదా. అయితే వాక్యం మీద ఆధారపడకుండా, దేవుని శక్తి మీద ఆధారపడకుండా, కుదిరితే నీ మీదే నువ్వు ఆధారపడుతున్నావు, లేకపోతే ఇతరుల మీద ఆధారపడుతున్నావు, దానివల్ల ఎటువంటి ప్రయోజనము ఉండదండి. అరుహ వృక్షము తను కోరుకున్న స్థలము మంచిది కాదు. తను వాక్యము అంటే నీటి యోరణ నాటబడలేదు, నీరు అనేది తనకి అవైలబుల్గా లేదు. అయినప్పటికీ అదేం చేస్తుంది, సర్వైవ్ అవుతూ ఉంది. చూసేందుకు నిజ క్రైస్తవులుగా, నిజమైన విశ్వాసులుగా, ఆహా ఫలింపు ఉంది వీళ్ళల్లో అన్నట్టుగా కనిపిస్తూ ఉంటాము. కానీ ఆ ఫలింపు అనేది కేవలము నామకార్థం మాత్రమే, నిజమైన ఫలింపు కాదు, ఉపయోగకరమైన ఫలింపు కాదు. దేవుడు ఫలింపు లేకపోతే చెట్టుని నరికి వేస్తాడన్నాడు కదా. అయితే ఫలింపు అయితే ఉందంటే ఆ ఫలింపు వల్ల ప్రయోజనం లేకపోతే కూడా దాన్ని బట్టి ఎటువంటి ఫలము పొందుకోలేము. గమనించండి, లూకాసు వార్త 10వ అధ్యాయంలో ధర్మశాస్త్ర ఉపదేశకుడు ఒక అతను వచ్చి యేసుక్రీస్తుని అడుగుతూ ఉన్నాడు, అయ్యా నిత్య జీవమునకు వారసునిగా నేను మారాలంటే ఏం చేయాలి అని. దేవుడు చెప్పాడు, నువ్వు బోధిస్తూ ఉన్నావు కదా ధర్మశాస్త్రాన్ని, నువ్వు అక్కడ ఏం రాయబడిందంటే చెప్తూ ఉన్నాడు అతను, దేవుణ్ణి ప్రేమించాలి అని మొదటి ఆజ్ఞ, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి అని చెప్పాడు. దేవుడు చెప్పాడు, నిజమే కదా, మరి అది చెయ్యి అన్నప్పుడు తనని తాను నీతిమంతునిగా కనబరుచుకోవాలి అని చెప్పి ఏం చేస్తున్నాడు అతను, నా పొరుగువాడు ఎవరయ్యా అని అడుగుతూ ఉన్నాడంటే. ఇది మనం కూడా ఈ రీతిగానే ఉన్నాం కదా. మనుష్యుల ఎదుట ఫలింపు ఉన్నట్టు నటిస్తున్నాం, మనుషుల ఎదుట నీతిమంతులుగా ఉన్నట్టు నటిస్తూ ఉన్నాము, కానీ నిజముగా వాక్యం ద్వారా వచ్చే ఫలింపును మనం కలిగి ఉన్నామా? నిజముగా ఆత్మఫలాన్ని మనం కలిగి ఉన్నామా? ఇతరులకు ప్రయోజనకరంగా ఉన్నామా? మనకు మేలు చేసేవారికి మేలు చేస్తాం, మనల్ని ప్రేమించేవారిని ప్రేమిస్తాం. మనకి ఏదన్నా మేలు జరుగుతుంది అంటేనే అటువంటి వారికి మనం సహాయం చేసేవారిగా ఉంటున్నాం. యేసయ్య చెప్పాడు, ఎవరు నీ పొరుగువాడు అన్నప్పుడు సమరయుడు. యూదులకి సమరయులకి పడదు, అలాంటి సమరయుడిని దేవుడు హీరో చేశాడు. ఈ సమరయుడు నీ పొరుగువాడయ్యా అన్నాడు. దేవుడు మనిషిని సృష్టించాడండి, మతాల్ని సృష్టించింది మనిషి. మనము ఒక మతస్థుల్ని ప్రేమిస్తాం, ఇంకో మతస్థుల్ని ద్వేషిస్తాం. ఒక కులస్తుల్ని ప్రేమిస్తాము, ఇంకో కులస్తుల్ని ద్వేషిస్తాం. సోషల్ స్టేటస్ చూస్తాం, ఎడ్యుకేషనల్ స్టేటస్ చూస్తాం, రకరకాలుగా విభజించేస్తూ ఉంటాము. కానీ దేవుడు మనకు చెప్తున్న మాట, నీ పొరుగువాడు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రేస్ అయితే ఏంటి, జెండర్ అయితే ఏంటి, వాళ్ళ పని అయితే ఏంటి, వాళ్ళ ఉద్యోగం అయితే ఏంటి, వాళ్ళ ఎడ్యుకేషన్ అయితే ఏంటి, వాళ్ళ సొసైటల్ స్టేటస్ అయితే ఏంటి, ఏదైనా అవి ఉండొచ్చు. కానీ ప్రక్కన ఉన్న వ్యక్తి నీ పొరుగువాడు. నీ పొరుగువాడిని నిన్ను ఏ రీతిగా ప్రేమించుకుంటావు ఆ రీతిగా ప్రేమించిన దినాన్ని నువ్వు దేవుని ప్రేమిస్తున్నట్టు. ఎందుకంటే దేవునికి పక్షపాతం లేదు. నిన్ను సృష్టించిన రీతిని నీ పక్కన వాళ్ళని కూడా సృష్టించాడు. ఏ చేత్తో నిన్ను చేశాడో అదే చేత్తో నీ పక్కన వ్యక్తిని కూడా చేశాడు. మరి నిన్ను మాత్రమే నువ్వు ప్రేమించుకుంటావు, నీకు లాభదాయకంగా ఉన్న మనుషుల్ని మాత్రమే ప్రేమిస్తావు అన్నప్పుడు నీలో దేవుని ప్రేమ లేదు, నటిస్తున్నాం మాత్రమే. దేవునికి సాక్ష్యంగా తీసుకొచ్చి పెడతాం మనం. దేవుడు చెప్తున్నాడు, నన్ను వెంబడించేవాడు తను తృణీకరించుకుంటాడు, తను సిలువెత్తుకొని నన్ను వెంబడిస్తాడని. కానీ మనము పైకి సిలువెత్తుకొని నటిస్తూ ఉన్నాం, కానీ నిజముగా తృణీకరించుకుంటూ ఉన్నాము, నిజముగా పొరుగు వారిని ప్రేమిస్తూ ఉన్నామా, నిజంగా పక్కన వారి ఎడల దేవుని ప్రేమను కనపరుస్తూ ఉన్నామా, కలిగి ఉన్నామా? ఒక మాట జ్ఞాపకపరచుకోండి. మీ కుటుంబంలోనే మీరు ఒక అరుహ వృక్షంలో ఉన్నారా? బయట ఉండేవారు మంచి వ్యక్తి, మంచి సాక్ష్యం కలిగిన వ్యక్తి, మంచిగా దేవుణ్ణి వెంబడించే వ్యక్తి అని బయట ఉన్న వాళ్ళు సాక్ష్యం చెప్తున్నారు, ఇంట్లో సాక్ష్యం లేదు. ఎందుకు? ఇంట్లో వాళ్ళకి మనము అరుహ వృక్షంలో ఉన్నాం. దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు, ఫలింపు అనేది లేదు. నటన జీవితం అనేది ఖచ్చితంగా నిత్య జీవానికి మనల్ని తీసుకొని వెళ్ళదు. కాబట్టి దయచేసి దేవుని వాక్యం అనే నీటి యోర్న నాటబడిన వ్యక్తులుగా ఉండండి.
దానివల్ల మనకి ప్రయోజనం, మనం దేవునికి ప్రయోజనకారులుగా ఉంటాం, మన చుట్టూ ఉన్న వారికి ప్రయోజనకారులుగా కూడా ఉంటాం. అయితే అరుహ వృక్షము వలె మనము నటించేవారిగా ఉంటామా? నిజమైన మార్పు అనేది లేకుండా, మారు మనస్సు అనేది లేకుండా, పశ్చాత్తాపం అనేది లేకుండా, నేను మారాను అన్న భ్రమలో ఉంటూ ఉన్నామా? ఫలిస్తున్నాను అన్న భ్రమలో ఉంటూ ఉన్నామా? ఒక్క మారు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటారు. ఒకవేళ ఇంకను అరుహ వృక్షంలో ఉన్నట్లయితే దయచేసి దేవునికి అప్పచెప్పుకొని ఈ దినము నుంచి దేవుని యొక్క వాక్యమనే ఆ నీటి ఓరన నాటపడండి. దేవునిలో, యేసుక్రీస్తు ప్రేమలో వేరుపారండి. దేవుడు మీకు సహాయం చేస్తాడు. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.